भारतीयों को यूएस से बाहर करो। ये आवाज उठी है अमेरिका से। दरअसल एक यूएस के पत्रकार ने ये जहरीली बात कही कि सारे भारतीयों को अमेरिका से बाहर का रास्ता दिखाई। భారతదేశంలో క్రైస్తవులపైన మరియు చర్చీలపైన జరుగుతున్న దాడుల ప్రభావం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. అమెరికాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ మాట్ ఫోర్నీ ఒక సంచలనాత్మక భవిష్యవాణి చెబుతూ 2026 నాటికి అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై దాడులు జరిగే ప్రమాదం ఉందని, హిందూ దేవాలయాలపై బాంబు దాడులు జరిగే అవకాశముందని హెచ్చరించారు. భారతీయులను రక్షించాలంటే వారిని తిరిగి భారతదేశానికి పంపివేయడం, డిపోర్ట్ ఒక్కటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తీవ్ర వ్యాఖ్యలకు ప్రధాన కారణం భారతదేశంలో ఇటీవల క్రిస్మస్ రోజున జరిగిన ఘటనలే అని తెలుస్తోంది. భారతదేశంలో క్రిస్మస్ వేడుకలను అడ్డుకోవడం, శాంతా క్లాస్ దిష్టిబొమ్మలను దహనం చేయడం మరియు ప్రార్థనలకు అంతరాయం కలిగించడం వంటివి అమెరికా ప్రజల దృష్టికి వెళ్లాయి. దీంతో మీరు మా పండుగను మీ దేశంలో జరుపుకోనివ్వనప్పుడు మేము మిమ్మల్ని మా దేశంలో ఎందుకు ఉండనివ్వాలి అనే ప్రశ్న ఇప్పుడు అమెరికాలోని కొన్ని వర్గాల నుండి బలంగా వినిపిస్తోంది. అమెరికాలో దాదాపు 54 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. భారతదేశంలో మతపరమైన అసహనం పెరిగితే అది విదేశాల్లో ఉన్న మనవారి భద్రతకు ముప్పుగా మారుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ దేశంలోనైనా మతం పేరుతో సాటి మనిషిని హింసించడం దేవుని వాక్యానికి విరుద్ధం కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులు చక్కబడి ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలని ప్రార్థిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.